गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। వివేక చూడామణి 10వ రోజు బోధ సెప్టెంబర్ 14. ఉపోద్ఘాతం దాదాపు అయిపో వస్తుంది. నిన్న 23వ పేజీలో ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళు కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా బ్రహ్మ విషయము, గురుతత్వ విషయము, బ్రహ్మ గురువు, బ్రహ్మ లక్ష్యముగా, గురువు లక్ష్యాన్ని చేరినటువంటి సాక్షాత్ పరబ్రహ్మగా అయినప్పటికీ శిష్యుని స్థాయికి వచ్చి బోధించి ప్రబోధించి స్వరూపంలో ఉన్న శిష్యుడిని భూమికల క్రమంలో తద్రూపానికి తీసుకువెళ్తూ చివరిగా ఉన్నటువంటి తద్రూపంలో తత్వంలో బ్రహ్మతత్వంలో ప్రవేశపెడతాడు. ఆ రకంగా గురువులో మమేకమై గురువు ఏదై ఉన్నాడో శిష్యుడు కూడా అదే ఉండేలాగా ఆ సహాయం చేసేటువంటి గురుమర్మము ఆ గురుతత్వంలో ఉంది. రెండో భాగంగా శిష్యులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక విద్యలో వచ్చి గురువు దగ్గర ఉపదేశం పొంది మంత్రపిండం మాంసపిండం మంత్రపిండంగా అయినప్పుడు అదొక పునర్జన్మగా తీసుకొని ఇంతకుముందు శరీరం నేను అనేటువంటి జీవించిన జీవన విధానాన్ని ఇప్పుడు నేను బ్రహ్మ నేను అనేటువంటి జీవన విధానంగా మార్చుకుంటూ ఒక సాధనగా ప్రారంభిస్తూ
శరీరానుసారమైనటువంటి గుణాలు, లక్షణాలు, తాదాత్మ్యతని క్రమక్రమంగా వదిలేసుకుంటూ నీవు బ్రహ్మవే అని గురువు గారు మొట్టమొదటి వాక్యంగా ఎప్పుడైతే శిష్యుడికి చెప్పారో తాను బ్రహ్మము అజ్ఞాన కారణంగా కాదనుకున్నారు. భ్రమలో భ్రాంతిలో జీవోభావంతో బ్రహ్మ వేరు జీవుడు వేరు అనేటువంటి అజ్ఞానంలో ఉన్నాడు. నిజానికి అజ్ఞానం అంటే తానెవరో తెలియనటువంటి స్థితి. జ్ఞానం అంటే తాను బ్రహ్మమే అని తెలిసినటువంటి స్థితి. ఇందులో ఏది పురోగమిస్తుంది అంటే నేను అనేది పురోగమిస్తుంది. ఎక్కడ దాకా పురోగమిస్తుంది అంటే అహం బ్రహ్మ దాకా పురోగమిస్తుంది. తర్వాత అద్వైతం సిద్ధించేటప్పుడు అహం లేకుండా పోతుంది. ఈ విధంగా నేనుకి శిష్యుల్లో ఎవరైతే నేను అంటున్నాడు ఆ నేనుకి బ్రహ్మకి సంబంధం ఉంది అని రెండో పాయింట్ గా చెప్పడం. బ్రహ్మ గొప్ప అయితే నాకేమిటి అంటే నువ్వే ఆ బ్రహ్మవి, నీకు బ్రహ్మకి సంబంధం ఉంది. మళ్ళీ మూడోది ఏమిటంటే అయితే నాకేంటి సంబంధం ఉంటే మాత్రం నాకు ఎలా తెలియబడుతుంది, అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? లోకంలో ఏదైనా ప్రయోజనం ఉంటేనే ఎవరైనా పని చేస్తారు. అనవసరమైన పని వాడికి అనిపించినప్పుడు వాడు చేయనే చేయడు. కాబట్టి ఆ ప్రశ్నించినటువంటి శిష్యుడికి ఏం ప్రయోజనం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అనేక శృతి వాక్యాలు, భగవద్గీత శ్లోకాలు తీసుకొస్తూ జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న భేదాన్ని, అజ్ఞానంలో ఉంటే వచ్చేటువంటి నష్టము, దుఃఖము, బాధ, పునర్జన్మలు అన్నీ కూడా వివరంగా చెప్పి జ్ఞానం ఉంటే గాని మోక్షం ఉండదు అనేటువంటి వాక్యంతో జ్ఞానం అంటే నేనెవరో తెలుసుకున్నటువంటి జ్ఞానము, ఆత్మానుభవ జ్ఞానము, తాను బ్రహ్మమే అయినటువంటి బ్రహ్మజ్ఞానం. ఇదంతా కూడా చెప్పుకొచ్చి లాభాన్ని నష్టాన్ని రెండు చెప్పారు. జ్ఞానం అయితే ఏమిటి లాభము, అజ్ఞానం అయితే ఏమి నష్టము. కాబట్టి అది తెలుసుకున్న తర్వాత నువ్వు బ్రహ్మమే అన్నావు కాబట్టి ఇక నువ్వు బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకోవడం, బ్రహ్మముగా అనుభవం పొందటానికి ఏ సాధనా మార్గంలో ఏ ఉపాయంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తే లక్ష్యం గమ్యం చేరతాము అనేటువంటిది అనేక శ్లోకాలు, అనేక శృతి వాక్యాలతో చెప్పడం జరిగింది. చివరిగా 4వ అంగం అనుబంధ చతుష్టయంలో బ్రహ్మ విషయము, శిష్యులకు ఉన్నటువంటి సంబంధము, ప్రయోజనము, 4వది అధికారిత్వం. అధికారిత్వం అంటే అజ్ఞానాన్ని వదలటానికి ఏమేం చెయ్యాలి పట్టుదలగా నువ్వు చేస్తావు. ఆత్మ అవడానికి ఏ రకమైన బోధ వినాలి, దాని శ్రవణ మరణ నిధిధ్యాసన చేస్తావు అనేటువంటి భాగాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత గ్రంథ ప్రారంభంలో చివరికి సాధనా చతుష్ట సంపత్తి అంతా కూడా వివరంగా ఉంటుంది. ఈ రకంగా గ్రంథం శిష్యుణ్ణి ఈ వివేక చూడమని వినటానికి సంసిద్ధం చేయడం జరిగింది. శాస్త్రం గురించి, జ్ఞానం గురించి, 4 యోగాల గురించి కూడా చెప్పారు. ముందు కర్మయోగం, నిష్కామ కర్మయోగము, తర్వాత భక్తి యోగము, జ్ఞానయోగము, ఆత్మ సంయమన యోగం అని మొత్తం భగవద్గీతలో ఉన్న 18 ఉపాయాలు, అధ్యాయాలు, మార్గాలు, యోగాలు అన్నిటినీ ఒక రకంగా విభాగం చేస్తే 4 విభాగాలుగా 4 రకాల సాధనలుగా చెప్పడం. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ. అందులో ఏది గొప్పది అంటే ఎవరికి ఏది అనుకూలంగా, ఏది దాన్ని వెంటనే స్వీకరించి అర్థం చేసుకొని అనుభవానికి తీసుకుంటారో, ఎవరికి ఏది తేలికైతో
అది ముఖ్యము అని చెప్పడం జరిగింది. మిగతా మూడు 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 రకాల సాధనలు కూడా రెండవ ప్రాధాన్యంలో ముఖ్యమే. ఒకటి ముఖ్యము, మిగతా మూడు గౌణము. నాలుగిట్లో ఎవరు ఏది అవలంబిస్తే అది ముఖ్యము, మిగతా మూడు గౌణము. గౌణం అంటే రెండవ ప్రాధాన్యంగా ఉంటుంది. చివరికి ఏం చెప్పుకొచ్చారంటే ఒక దాంట్లో ఒకటి అన్ని సమానమే అని చెప్పారు. ఒక మార్గం తీసుకుంటే నీకు తెలియకుండానే అన్ని మార్గాలు దాంట్లో కలిసిపోతాయి. కాబట్టి 4 సాధనగానే ఉంటాయి. నీకు తెలిసి సాధన ఒకటైతే సహజంగానే ఆ సాధనలో మిగతా 3 కూడా కలిసి వస్తాయి. ఆ రకంగా ఏ సాధనైనా పర్వాలేదు. ఏదైనా కానీ నువ్వు ఉన్నటువంటి స్థితి నుంచి, అజ్ఞానం నుంచి బయటపడి ఉన్నతమైన స్థితిని అధిరోహిస్తూ యోగం చెందుతూ ఆరూఢం చెందుతూ చివరికి జ్ఞానం యొక్క శిఖరానికి చేరి నిరపేక్ష బ్రహ్మజ్ఞానంలో అద్వైతాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఇది చూసాయగా మనం చేయాల్సిన పని. ఇప్పుడు కొన్ని పదాలు వాడినవన్నీ కూడా తర్వాత వివరంగా వస్తాయి. ఇంకోటి చెప్పుకున్నాం మనం, ఈ ఆధ్యాత్మిక పారిభాషిక పదాలు మనకి అంతగా అర్థం కావు అన్నప్పుడు వేదాంత పదకోశ దీపిక అనే పుస్తకం ఉంటుంది, దాంట్లో కూడా పరిశీలించి తెలుసుకోమని చెప్పి. అలాగే ఇప్పుడే ప్రారంభమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి జిజ్ఞాసులకి ఇంకా శిష్యులు అయినా అవ్వకపోయినా దీని మీద జిజ్ఞాస గనక ఆసక్తి కనుక ఉంటే వారిని నడపడానికి తేలిగ్గా అర్థం అవటానికి వేదాంత పదాలు తగ్గించి ఒకళ్ళు చెప్పినా దాని అర్థం కూడా చెప్పుకుంటూ వ్యావహారిక భాష, అర్థమయ్యే భాషలు ఆత్మానాత్మ వివేక దర్శిని పుస్తకం ఒకటి ఇవ్వడం జరిగింది. మరి పరాభక్తి మీద భక్తి ద్వారా కూడా మోక్షం వస్తుందనేది మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ భక్తి యొక్క విధానాలన్నీ కూడా బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి, ముఖ్య భక్తి, పరాభక్తి అని 5 అంచెలుగా. ఆ పరాభక్తి అద్వైతాన్ని సిద్ధింపజేస్తుంది. భగవంతుడు ఐక్యం అవుతాము. భగవంతుడు అంటే ఏంటో తెలిసినటువంటి జ్ఞానం కూడా అందులోనే ఉంటుంది. ఐక్యం అవ్వటం అనేటువంటి పదంలోనూ యోగం ఉంది. కనుక ఇవన్నీ చేయాలి అంటే సాధనతో నువ్వు కర్మబంధం నుంచి ఎటు విడుదలవ్వాలి కాబట్టి నిష్కామ కర్మయోగం కూడా అందులోనే ఉంది. ఒకటి ఆచరిస్తే మిగతా 3 కూడా దాని వెంబడే ఆచరించబడతాయి. ఈ విధంగా అన్ని సమన్వయం చేశాం. ఆఖరిగా వివేక చూడమనే పేరు ఎందుకు పెట్టారు ఈ గ్రంథానికి? అక్కడ మనం ఉపోద్ఘాతంలో 23వ పేజీకి వచ్చాం. 23వ పేజీలో ఆ కింద ఉన్నటువంటి పేరా సగం అయిపోయింది. ఇట్టి తత్వరూప వివేకము అనేది చూడమని అనగా శిరోభూషణం అని అర్థం. ఈ చూడమని ఎక్కడ పెట్టుకుంటారు? స్త్రీలు తల మీద పెట్టుకుంటారు. నాగనం అని, జడబెళ్ళని ఏదో పెట్టుకుంటారు. పురుషులు కూడా కిరీటం పెట్టుకుంటే దాని మీద కలిపితురాయి అని అక్కడ ఒక చూడమణి అనేటువంటి మణిని ఆ తల మీద ధరించే శిరోభూషణం మీద అందులో ఆ మణిని పొదిగి ఉంచుతారు. ఏదైనా చూడమణి అనేది శిరోభాగంలో ఉంటుంది. అది శిరోభూషణం. వేదాలన్నీ కూడా ఒక వేద పురుషుని యొక్క శరీరం అనుకుంటే ఉపనిషత్తులు ఆ వేదాలకి శిరస్సు వంటిది. కనుక వేదాలన్నా జ్ఞానమే, ఉపనిషత్తులన్నా జ్ఞానమే. ఆ పురుషుడి శిరస్సు కూడా అతని అవయవాల్లో ఒక భాగమే. కానీ మిగతా అవయవాల కంటే కూడా శిరస్సు అనేది ప్రధానం. ఈ శిరస్సులోనే మన అంతఃకరణ చతుష్టయం అంతా ఉంటుంది. వ్యవహారం మూలం ఎక్కడైనా కానీ మన శరీరంలో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా శిరోభాగం నుంచే వస్తాయి. నేను అనేది హృదయస్థానం నుంచి చేపెట్టుకున్నా, శాస్త్ర ప్రకారం చిత్తవృత్తులు నాభిస్థానం నుంచి వస్తున్నా, మనసు యొక్క ఆలోచనలు కంఠస్థానం నుంచి వస్తున్నా, బుద్ధి నిర్ణయం ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి వస్తున్నప్పటికీ అవయవాల పరంగా చూసేట్లయితే అంతా శిరోభాగం నుంచే వస్తుంది.
మన మెదడు నుంచే వస్తుంది. శబ్దస్పర్శ రూపరసగంధాలు కూడా మన మెదడులోనే రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచే ఆలోచనలు వచ్చి అక్కడి నుంచే మన వ్యవహారం, చిత్తవృత్తి మొదలుకొని ఆలోచన, నిర్ణయము, కర్మ ఫలితము, అనుభవాలన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ వివేకం అంటే ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటి వివేకం ఉంటుంది. నీ శరీరంలో ఆత్మ అయినది ఏది, ఆత్మ కానిది ఏది అనేటువంటి వివేకం ఉంటుంది. ఆత్మ కాని దాన్ని అనాత్మ అంటారు. అనాత్మ అంటే శరీరము, ప్రాణము, మనస్సు మొదలైనవి. ఆత్మ అంటే నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్యం. నేను అనేటువంటి స్ఫురణలో ఆ చైతన్యమే ఉంది. అహం స్ఫురణలో చైతన్యమే ఉంది. మిగతా శరీరాల్లో చైతన్యం ఉన్నప్పటికీ ఆ జడమైనటువంటి భాగాల్ని చైతన్యవంతం చేస్తాయే తప్ప ఏది నేను అనేటువంటి అనదు. మనం నేనని ఏదైతే అనుకుంటున్నామో నోటి మాటగా అనకపోయినా నేననేది మన స్ఫురణలో ఎప్పుడు ఉంటుందో ఆ స్ఫురణలో ఉండేటువంటి అవకాశం ఒక జడ వస్తువుకు ఉండదు, ఒక చైతన్యానికి మాత్రమే ఉంటుంది. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, చేతన పురుషుడు కాబట్టి, భగవంతుడు ఒక్కటే కాబట్టి, రెండు చైతన్యాలు ఉండవు కాబట్టి, నేను అనే చైతన్యమే బ్రహ్మ చైతన్యం. అదే గ్రంథ ప్రారంభంలో కూడా గురువుని ప్రార్థించగానే గురువు గారు శిష్యుల్ని పరబ్రహ్మ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించాడు. కాబట్టి నేనంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు నేను చైతన్యము, బ్రహ్మ చైతన్యము తత్వమసి వాక్యంతో సరి చేసుకుంటే రెండు ఒకటే అనుకున్నప్పుడు మనమంతా బ్రహ్మస్వరూపులమే. కాబట్టి ఈ బ్రహ్మస్వరూప జ్ఞానాన్ని వేదాలు ఇస్తున్నాయి. వేద పురుషుని యొక్క అవయవాలు ఇవన్నీ. మిగతా వేదాలన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా చెప్తాయి. దాంట్లో ప్రత్యేకంగా ఉపనిషత్తులు 108లో దశోపనిషత్తులు కానీ మరికొన్ని ఉపనిషత్తులు కానీ కేవలం జ్ఞానం గురించి చెప్తాయి. మరికొన్ని ఉపనిషత్తులు యోగం గురించి చెప్తాయి. కుండలిని యోగం కానీ, యోగ శిఖోపనిషత్తు అని ఇట్లా నానా రకాలుగా ఉంటాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేటువంటి దశోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అది వేదాలకి శిరస్సు వంటివి. కాబట్టి ఈ 10 ఉపనిషత్తులు శిరస్సులు. ఈ 10 ఉపనిషత్తులు కనుక ఎవరైతే తెలుసుకుంటారో వాడు పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. కాబట్టి ఈ గ్రంథము శిరోభూషణంగా ఉండి వివేకాన్ని పెంపొందింపజేసి ఆఖరి వివేకం ఏంటంటే నేను బ్రహ్మను అని తెలుసుకునేటువంటి వివేకమే ముఖ్యం. అటువంటి వివేకాన్ని ఈ గ్రంథం చూడమణిలాగా నీ వివేకం మీద ఒక జ్ఞాన ప్రకాశం కనుక విరజిమ్మితే ఆ ప్రకాశ ప్రభావానికి లోనైనటువంటి నీ శిరోభాగంలో ఉన్నటువంటిది వివేకాన్ని కలిగి ఆ బ్రహ్మజ్ఞానాన్ని, అద్వైత శక్తిని పొందుతారు. ఈ గ్రంథం అక్కడ దాకా తీసుకెళ్తుందనే ఉద్దేశంతో దీనికి వివేక చూడామణి అని పేరు పెట్టారు. ఇట్టి తత్వరూప వివేకమనుడు చూడామణి అనగా శిరోభూషణము అని అర్థం. వివేకము అనేది శిరోభూషణము. ఈ గ్రంథము వివేకమనేది శిరోరత్నముగా ఉన్నది. ఉపనిషత్ అర్థము మూర్ధ ప్రకాశమై, మూర్ధం అంటే శిఖాస్థానం పైన, స్వానుభవ వివేకము తానైనటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి వివేకాన్ని ఈ గ్రంథం అందిస్తుంది. కనుక ఈ వివేక చూడమనేటువంటి ఒక పవిత్ర నామధేయం శంకరాచార్యుల వారు రాసినటువంటి గ్రంథానికి ఈ నామకరణం చేశారు. కాబట్టి వివేక చూడమని అనేటువంటి పేరు పెట్టడంలోనే ఈ గ్రంథంలో ఏమేమి మనకు దొరుకుతుంది, చివరికి జీవన్ముక్త స్థితిలో కూడా పెడుతుంది, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. తెలియజేసేటువంటి ఒక జ్ఞాన ప్రకాశం ఏదైతే ఉందో నీకు నేను బ్రహ్మము అనేటువంటి నిర్ణయానికి పనిపించేటువంటి వివేకాన్ని నీలో కలిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఈ గ్రంథానికి వివేక చూడమని పేరు పెట్టారు.
14 పేజీకి వస్తే కొంచెం సగం నుంచి కింద భాగంలో చదువుతున్నాను. వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు అన్నప్పుడు వేదములనగా యై పరమాత్మానం విందంతితే వేదాహ, దేనిచే పరమాత్మను తెలుసుకుంటున్నామో, తెలుసుకోవాలని అనుకుంటున్నామో, కోరుకుంటున్నామో అవి వేదములని అర్థం. విద్య అనే శబ్దానికి తెలుసుకోవడం అని అర్థం. ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకునేది విద్య అనేటువంటి శబ్దానికి అర్థంగా చెప్పినప్పుడు వీడికి వేదం అని పేరు. వేదం అంటే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలియపరిచేటువంటి వివరణంగా ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి ఒక బోధ. బోధ అంటే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని ఇది అందిస్తూ ఉంటుంది. వేదములనగా జ్ఞానములు, శిరస్సులనగా ఉపనిషత్తులు. రెండు జ్ఞానాలుగా, రెండింటికి అర్థం జ్ఞానమే. కానీ ఉపనిషత్తులు శిరోభాగంగా, వేదాలకి శిరోభాగం కాబట్టి ఆ వేదాలకు సంబంధించి ఇది తలమానికం, అందుకని అలా చెప్పడం జరిగింది. శ్రీకాంత్ వస్తుందా? బొమ్మ పోయింది, నెట్ పోయిందా? ఉపనిషత్తులు కూడా వేదాల్లో చేరినవే. శరీరం అన్నప్పుడు శిరస్సు కూడా శరీరంలో భాగం, అయినా శిరస్సు ముఖ్య భాగమై ఉన్నది. తదితరము అముఖ్యమై ఉన్నది. అముఖ్యం అంటే ధర్మార్థ కామ మోక్షాల గురించి శిష్యులు ముందుగా కొంత సంసిద్ధం చేయడానికి పనికొచ్చేవి కూడా ఉన్నాయి. అది కూడా అవసరమే. కానీ పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని అందించడానికి ఈ 4 పురుషార్థాల తర్వాత ఆ పైన 4 మహావాక్యాలు చెప్పుకుంటూ శిష్యుడికి ఉపదేశపూర్వకంగా తత్వమసి వాక్యం చెప్తూ గురు సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి వాడు గురువు ఉచ్చిష్ట భోజనం అనే పద్ధతిలో గురువు యొక్క అనుభవం శిష్యునికి సంక్రమింపజేసినప్పుడు శిష్యుడు అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అద్వైత స్థితిని పొందుతాడు. ఆ రకంగా ఇది ముఖ్యం అన్నమాట. ఉపనిషత్తులు అనగా వేద శిరస్సులు, వేద సారములు, వేదములు అని అర్థం. అట్టి వేద శిరోభూతములకు ఉపనిషత్తులకు చూడామణిగా ఈ గ్రంథం ఉన్నది. శిరస్సున ధరింపబడిన రత్నము ఆ మూర్ధ భాగమును ప్రకాశింపజేయదు. శిఖాస్థానంలో ఏదైతే ఉన్నదో భూమా అంటారు. ఆ భూమాని భూమా అంటే ఖాళీ. భూమాని ప్రకాశింపజేసినప్పుడు ఆ చైతన్య ప్రకాశంతో అతను చేతన పురుషుడుగా, సచ్చిదానంద స్వరూపుడుగా సిద్ధి పొందుతాడు. ఆ ప్రకారం ఈ వివేక చూడమని గ్రంథరాజము ఉపనిషత్ అర్థములకు ప్రకాశముగా ఉన్నది, వేద ప్రకాశముగా ఉన్నది. శిరస్సునున్న ప్రాజ్వల్యమాన రత్నము నైల్యమును దూరీకరించి, నైల్యం అంటే ఏంటి? మురికి, మాలిన్యము, కల్మషాలు, అనాత్మ భావన, త్రిగుణాలతో సంబంధించినటువంటిదంతా కూడా దూరీకరించి త్రిగుణ రహితమైనటువంటి స్థితిలో ఒక వెలుగుని, కాంతిని అందిస్తుంది. ఆ తీరున ఉపనిషత్తులను స్థిరముననున్న సందేహార్థములను, సంశయాలను, మాలిన్యాలను ఈ వివేక చూడమని అనేది పోగొడుతుంది. ఈ గ్రంథమునందు ఉపనిషత్తులందు కొంత ఉపాసనా భాగం కూడా తెలుపుతున్నారు. జ్ఞాన భాగమును ప్రతిపాదించినట్టు కాక కేవలం పరమసారమైనటువంటి, సిద్ధమైనటువంటి, పరమసారం అంటే సారాల్లోకెల్లా సారమైనది. చెరుకు ఏదైతే ఉన్నదో దాన్ని పిప్పి చేసినప్పుడు రసం వస్తుంది, అది సారం. ఆ పిప్పి పనికిరాని ఉంటుంది. అలాగే ఈ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్ని కూడా మీరు ఎన్ని చదువుకున్నా, ఎన్ని పఠించినా, ఎన్ని అధ్యయనం చేసినా వాటి యొక్క సారం తెలిసిన తర్వాత
మళ్ళీ శాస్త్రాలతో, పుస్తకాలతో, గ్రంథాలతో, పఠనాలతో మనకి అవసరం ఉండదు. ఆ సారాన్ని గ్రహించిన వాడు అనుభవం పొంది ఏదైనా సరే తన అనుభవంలో నుంచి చెప్తాడు. కనుక అటువంటిది వాళ్ళ ఈ గ్రంథంలో చూపించాడు. ఈ గ్రంథం కూడా వేదాంత సారమంతా కూడా విండితార్థంగా తీసుకొచ్చి మనకి చెరుకు నవిలి కష్టపడి రసాన్ని మింగేటువంటి కష్టాన్ని, బాధని తగ్గించి నేరుగా సారాన్ని అందిస్తుంది. ఈ నేరుగా సారాన్ని గ్రంథం అందించిన తుదకు సారానికంటే సారమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మస్వరూపం నీవే అయ్యేటట్టుగా ఆ మార్గాన్ని, ఆ ఉపాయాన్ని, ఆ పద్ధతిని, ఆ గురు శిష్య న్యాయాన్ని, ఆ మర్మంగా అది ఎలా జరుగుతుంది అనేటువంటిది కూడా ఈ గ్రంథం యొక్క చివరిలో అందించడం అయింది. శంకరులే ఈ గ్రంథమును అంతమును ఇలాగా చెప్పారు. సకల నిగమ చూడా స్వాంత సిద్ధాంత రూపం పరమిదమితి గుహ్యం దర్శితం తే మయాజ్జహ సకల వేదం మయాజ్జహ సకల వేదములకు శిరస్సులైన ఉపనిషత్తుల యొక్క హృదయమందు అతి గుహ్యమైన సిద్ధాంత రూపముకు ఉపదేశమును కావించి తిని. ఇక్కడ చూడండి, ఈ గ్రంథం ద్వారా గురువు శిష్యులకు ఉపదేశించారు. బోధించడం కాదు, ప్రబోధించడం కాదు. ఉపదేశం అంటే ఏంటంటే ఈ లక్ష్యం ఏదో దాని సమీపంగా తీసుకొచ్చి పెట్టడం. ఎక్కడైనా సరే దేశం అంటే మనం చెప్పే లక్ష్యం ఎక్కడైతే ఉందో ఆ స్థలం, ఆ ప్రదేశాన్ని దేశం అన్నాం. ఉప అంటే సమీపం కాబట్టి ఉపదేశం అంటే నీ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి దగ్గరగా తీసుకెళ్ళడం ఉపదేశం. అలాగే గురువే ఉపదేశిస్తాడు. గ్రంథం కూడా అలా అశాంతము జాగ్రత్తగా సత్సంగంగా గురుబోధని శ్రద్ధగా శ్రవణ మరణ నిధ్యాసన చేసినటువంటి శిష్యుడు నిజానికి ఆ బ్రహ్మస్వరూపానికి అతి దగ్గరగా వెళ్తారు. అతి దగ్గరగా వెళ్తారని చెప్పి ఎందుకన్నారు? స్వరూపమే చేస్తుందన్నారు అనొచ్చు కదా. పుస్తకం చేస్తుందా? గ్రంథం చేస్తుందా? గ్రంథం జడం కదా. గ్రంథానికి అంత సామర్థ్యం లేదు. అలాగే గురువు చేస్తాడా? గురువు సమీపానికి తీసుకెళ్తాడు. ఎందుకు అంతవరకే తీసుకెళ్తాడంటే అనుభవం పొందవలసింది శిష్యుడు, లక్ష్యం చేరవలసింది శిష్యుడు. ఆ లక్ష్యంలో ఉన్న అపరోక్షానుభూతి అనుభవంగా గ్రహించి ఉన్నట్లుగా ఉండిపోవాల్సింది శిష్యుడు. గురువు ఉన్నాడు కానీ శిష్యుడు కూడా ఉండాలిగా. కాబట్టి సమీపానికి దాకా తీసుకెళ్తే శిష్యుడు దాన్ని ఏం చేయాలంటే తను ఆ స్వరూపంలో స్థిరమై ఉండాలి. అతని అవగాహన, గురువుతో మమేక అవ్వటము, ఇలాంటి కొన్ని మాత్రం శిష్యుడిలో కూడా కొన్ని లక్షణాలు ఉంటే తప్ప ఇది జరగదు. కాబట్టి స్వరూపం అనేటువంటిది శిష్యుడికి కలగాలి. స్వరూపం ఎలా కలుగుతుందో తన శక్తితో, యుక్తితో, తన అనుభవాన్ని కూడా శిష్యుల్లో ప్రవేశపెట్టినప్పటికీ అది సమీపానికి ఉపదేశంగా వెళ్తుందే తప్ప స్వయం సిద్ధంగా శిష్యుడు కలగాలి అంటే అది శిష్యుడు చేసుకోవాల్సినటువంటి పని. అతని యొక్క సంసిద్ధత బట్టి అది సహజంగానే అయిపోతుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ సిద్ధాంతం ప్రకారంగా ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తృప్తి పొందుతారు అనేటువంటి సిద్ధాంతంతో వాళ్ళే తిని భోజనం చేసి ఆకలి తీరాక తృప్తి పొందాలి. ఒకళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు భోజనం చేసినా గురుగారి అనుభవంలో ఉన్నా కూడా ఉపయోగం లేదు. గురువు యొక్క అనుభవాన్ని, శక్తిని, వాటిని ద్వైతంలో ఉన్నంత వరకు అందిస్తారు. అద్వైతం సిద్ధించేసరికి అది శిష్యుడే దాన్ని, ఆ స్థితిని పొంది ఆ స్థితిలో క్షేమంగా స్థిరంగా ఉండిపోతాడు. స్థితిని పొందటాన్ని యోగం అంటారు, స్థిరంగా ఉండటాన్ని క్షేమం అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా యోగక్షేమం వహామ్యం. రెండు కూడా పరమాత్మ నీకు శక్తినిస్తాడు. ఎంత శక్తి కావాలంటే అంత ఇస్తాడు, కానీ అవ్వాల్సింది చేయాల్సింది మనమే. అందుకని సమీప అని ఉప అనేటువంటి ఆ చిన్న పదాన్ని అక్కడ ఆ రకంగా వాడుతుంది. ఇక్కడతో ఈ ఉపోద్ఘాతం పూర్తయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఈ గ్రంథం మలయాళ స్వామి వారి వ్యాసాశ్రమం నుంచి ప్రచురించబడిన గ్రంథం కాబట్టి ఇక్కడ మలయాళ స్వామి గురువర్యుల్ని కాసేపు వారి గురించి పరిచయం కూడా చేశారు. ఇక్కడ ఈయన మలయాళ స్వామి అంటే ఏంటంటే
ఈయన కేరళ ప్రాంతం నుంచి వచ్చారు. అయితే ఆంధ్రాలో స్థిరపడ్డారు. ఆంధ్రాలో స్థిరపడ్డాక కేరళ నుంచి రావటం చేత వాళ్ళ భాష మలయాళం కాబట్టి మలయాళ స్వామి అని పేరు పెట్టారు. ఆయనకి ఇంకా వేరే నామం కూడా ఉంది. శ్రీ శంకర కేశవ గురుమూర్తులు అయినటువంటి ప్రస్తుత కాలమున అంటున్నారు. ఆయన తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం, శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని ఆ కాళహస్తికి దగ్గరలో ఒక గోగర్భం అనేటువంటి చోట ఒక 20 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆయనకి మలయాళ స్వామికి ఒక పేరుంది. వేదవ్యాస మునీంద్రుని యొక్క అంశతో సంభూతమయ్యారని. శంకరాచార్యులు ఎట్లయితే ఆదిశంకరుడు సాక్షాత్తు శంకరుడే అవతరించాడని, అలాగే వ్యాస మహాముని మలయాళ స్వామిగా అవతరించారనేటువంటిది ఇక్కడ నమ్మకం. కాబట్టి ఆ పేరుతో వ్యాసాశ్రమము అనేటువంటి పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన తర్వాత గురు పరంపరలు కొంతమంది వచ్చారు. ఆ మలయాళ స్వామి వారే ఈ వివేక చూడమని గ్రంథాన్ని మనకు అందించారు. కాబట్టి ఆయన ఒకసారి తలుచుకోవటం, అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాఖ్య మనకి ఎంత ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మనం ఆయన కూడా మనం రుణపడి ఉంటాం. ఇరవై 28వ పేజీలో ఈ గ్రంథములకు శ్రీ కామర్షి వెంకట సుబ్బయ్య గారు మొదలగు మహాశయులు తాత్పర్యం రాసి ఉన్నారు. శ్రీ రావాడి రామశాస్త్రులు ప్రతిపదార్థమును సంగ్రహ భావమును కూడా రాసి ఉన్నారు. వాళ్ళిద్దరు రాశారు కదా, మళ్ళా మనం కూడా ఎందుకు రాయడం అనేది మీకు అనిపించవచ్చు. ఇలాగే ఒకళ్ళు రాసిన తర్వాత మరొకళ్ళు కూడా రాయటం జరుగుతుంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. మనం పూర్వకాలంలో తెలుగు, సంస్కృతాలు, గ్రాంధికం అంతా ఉండేది. దీనికి కొంచెం చదువున్న వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. వారికి బోధిస్తే అర్థమయ్యేది. రాను రాను వ్యావహారిక భాష గ్రాంధికం నుంచి వ్యావహారికంగా మారినప్పుడు మరి ఆ గ్రంథాలు అర్థం కావట్లేదు. సంస్కృత గ్రంథాలు తెలుగులో అనువాదం చేసినప్పటికీ గ్రాంధికంగా ఉన్నది అర్థం కాలేదు. అప్పుడు చెప్పేటువంటి ఉదాహరణలు కూడా కొంతవరకు మరి ఎంత అజ్ఞానంలో లేకుండా ఆ రోజుల్లో శిష్యుడే ఆర్తితో గురువును సమీపించినప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు. మరి ఈ రోజుల్లో అటువంటి శిష్యులు సమిధలు తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పేదాకా నిలబడే ఓపిక లేదు. అసలు ఆ శిష్యుడు పారిపోకుండా వాలేసి గురువు గారిని పట్టుకుని మెల్లిగా అతని దారిలోకి తీసుకొచ్చి అతనికి ముందు స్నేహితుడిగా చెప్పి తర్వాత శిష్యుడిగా మార్చి మంత్రోపదేశం చేసి క్రమంగా లాక్కురావడం రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ కాలాన్ని బట్టి ఈ నాగరికతను బట్టి గ్రాంధికం పోయి వ్యవహార భాష వచ్చిన దాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి ఒక మంచి సంప్రదాయాల నుంచి ఇప్పుడు కొన్ని సంప్రదాయాలు దిగజారిన దాన్ని బట్టి బోధ విధానం కానీ బోధ యొక్క లోతుపాతులు కానీ మార్చాల్సి వచ్చింది. అందుకని లోగడ ఎవరు రాసినప్పటికీ కూడా గ్రంథాలు మళ్ళీ వాటి యొక్క వ్యాఖ్యానాన్ని అప్పుడున్నటువంటి కాలంలో అప్పుడున్నటువంటి ఈ పాఠకులు గ్రహించగలిగినటువంటి స్థాయికి దింపి మార్చి రాయటం జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, అచల సిద్ధాంతం అని. కాబట్టి వీటికి వ్యాఖ్యానాలు రాసేటప్పుడు ఎవరి మతాన్ని వారు నిలబెట్టుకునేటువంటి పద్ధతిలో వ్యాఖ్యానాన్ని కొంచెం మార్చి అంటే దాంట్లో ఉన్న అర్థాలు ఎలా తీస్తే అలా వస్తాయి. కాబట్టి ద్వైతంగా వచ్చేటువంటి అర్థంతో వ్యాఖ్యానాలు, విశిష్టాద్వైతంతో వచ్చే అర్థంతో వ్యాఖ్యానాలు, ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోయింది అని అచల సిద్ధాంత వ్యాఖ్యానం, లేక అద్వైతమే ఉన్నది, జీవుడు బ్రహ్మమేను, అజ్ఞానం వల్ల జీవుడు అని జీవభావం వచ్చింది, అయినా అది ప్రతిబింబంలో వచ్చింది కానీ బింబంగా ఉన్న బ్రహ్మ మారనే లేదు అనేటువంటి పద్ధతిలో ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఇంత సగుణ నిర్గుణ బ్రహ్మలకి
ఇంత భేదం ఎప్పుడైతే వచ్చిందో బాదరాయణుడు అనే పేరుతో వేదవ్యాసుల వారు కూడా ఏం చేశారంటే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ కూడా ఒకటేను, సాధనకు అనుకూలంగా సగుణ బ్రహ్మని మనం పెట్టుకోవచ్చు, అనుష్ఠానం చేయొచ్చు అని. కానీ సిద్ధాంతంలో లక్ష్యంలో అది నిర్గుణ బ్రహ్మము మాత్రమేనని, సృష్టి మిథ్య కాబట్టి సృష్టిలో ఆ మిథ్యా భాగంలో ఈ మాయా ప్రపంచంలో అజ్ఞానంలో మనం కూడా ఒక భాగంగా ఉన్నాం కాబట్టి మాయని దాటేదాకా మాయ పద్ధతిలోనే పోవాలి. ఇక్కడ సత్యాన్ని చెప్తే కుదరదు కాబట్టి అసత్యము అర్ధసత్యంతోనే ప్రయాణం చేసి నిరపేక్షమందు అసలైన సత్యం ఉంటుంది. కాబట్టి సిద్ధాంతం అనేది సాధన యొక్క ప్రారంభంలో చెప్పకూడదు అనేటువంటి నియమంతో దాన్ని రహస్యంగా పెట్టుకుంటూ చెప్పడం జరిగిందని బ్రహ్మసూత్రాలు సగుణ నిర్గుణ బ్రహ్మానికి ఉపనిషత్తు వాక్యాల్లో వైరుధ్యంగా ఉన్నవన్నీ విరోధం లేదని, కొంచెం ఆ రెండు పేర్లు అట్లా వాడినప్పటికీ రెండు ఒకటైనటువంటి సమన్వయంని 4 అధికరణలుగా చెప్పడం జరిగింది. 555 బ్రహ్మసూత్రాలని 4 అధ్యాయాలుగా చెప్పారు. మొదటి అధ్యాయంలో మొదటి అధికరణలో సమన్వయ అధికరణ అన్నాడు, రెండో అధికరణ అవిరోధ అధికరణ అన్నాడు, మూడో అధికరణ సగుణ బ్రహ్మని అనుష్ఠానం చేయొచ్చు అన్నాడు, 4 అధికరణలో సగుణ బ్రహ్మ అనుష్ఠానం చేత సగుణ బ్రహ్మ జ్ఞానం సిద్ధించినప్పటికీ అది నిర్గుణ బ్రహ్మమే అవుతుంది. చివరికి వచ్చేసరికి నిజానికి అదే ఉన్నది కదా, మిగతా అదేది లేదు. కాబట్టి బ్రహ్మ దాకా వెళ్ళిన తర్వాత సృష్టిని బట్టి వెళ్ళినప్పుడు సగుణమే అర్థం తీసుకున్నాను, సృష్టికి అతీతంగా పోయినప్పుడు ఆ సగుణమే నిర్గుణంగా ఉంటుంది. సగుణ నిర్గుణ రెండు లేదు అని. నువ్వే కాసేపు నిద్రపోతావు, నువ్వే కాసేపు తురియంలో ఉంటావు, కాసేపు నువ్వే కలగంటావు, కాసేపు నువ్వు జాగ్రత్త వస్తూ ఉంటావు, నువ్వు నలుగురు కాదు, నువ్వు ఒకటే సుమ, నువ్వు తురియంలో ఉన్నదే సత్యము అని చెప్పినట్లుగా సగుణ నిర్గుణ బ్రహ్మల్ని సమన్వయం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ రావాడి రామశాస్త్రులు గారు కానీ మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు 2-3 రాసినప్పటికీ కూడా, అలాగే చిన్మయ మిషన్ వాళ్ళు కూడా దీనికి వ్యాఖ్యానం రాశారు. రామకృష్ణ పరమహంస అనేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళు కూడా దీనికి తాత్పర్యాలు భాష్యాలు రాశారు. ఇప్పుడు వ్యాసాశ్రమం తరఫున మలయాళ స్వామి కూడా దీనికి భాష్యం రాశారు. నేను పరిశీలించినటువంటి గ్రంథంలో ఎవరికి వాళ్ళు చదువుకుంటే అర్థం ఏది చిన్మయ మిషన్, గురువు చెప్తే గాని అర్థం కాదు వ్యాసాశ్రమం వారిది. ఇది నాకు కొంచెం రెండు నేను పరిశీలించాను. దీంట్లో విషయం ఎక్కువ ఉంది. గురువు గారు చెప్పేటప్పుడు ఈ బుక్కే చెప్తారు, శిష్యులు చదువుకునేటప్పుడు ఇది అర్థం చేసుకుని దీన్నే పదే చదువుకోవచ్చు. లేక వారికి వారు చదువుకుంటే గురువు దగ్గర రాకపోయినప్పుడు దీనంత కఠినంగా లేకుండా కొంచెం తేలిగ్గా ఉండేది చిన్మయ మిషన్, వివేక. ఈ రెండు కూడా మేము కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ వివేక చూడమని యొక్క నిరవధిక ఆనంద బ్రహ్మతత్వ ప్రతిపాదనను ముముక్షు జనులకు స్పష్టము కాదని తలంచి పరమదయతో కటాక్షపాత శ్రవణం, పాతము అంటే కొరవటం, శిష్యుల మీద వారి కృపా వర్షాన్ని కురిపిస్తూ ప్రసరణతో ఆజ్ఞాపిస్తే ఆయన గురుప్రసాదం అని, ఆయన అంతేవాసి అంటే ఆయన యొక్క జ్ఞానపుత్రుడైనటువంటి వారు మళ్ళీ ఆయన గురువై ఆ పరంపరలో ఆ గురువు అయినప్పుడు ఆయనకు నామం పెడతారు. ఆ పేరు ఏమిటంటే శివచరణము. ఈ గ్రంథకర్త పేరు శివచరణము. వారు గురువు గారు మలయాళ స్వామి గురించి చెప్తూ ఆ శివచరణం అనేటువంటి వారు ఈ వివేక చూడమని గ్రంథాన్ని టీకా తాత్పర్యంతో అక్కడ ఉన్నదాన్ని రాస్తూ అదనంగా వ్యాఖ్య మాత్రం వీరు సొంతంగా రాసినటువంటిది ఈ గ్రంథం. ఈ రకంగా ఈ విజ్ఞప్తి కూడా మనం పూర్తి చేసుకున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. ఇట్లు శివచరణం. విద్యాలంకార సాహిత్య సుధాకర సాహిత్య శిరోమణిని ఆయనకి బిరుదులు. దీని తర్వాత మనం వివేక చూడమని గ్రంథానికి వద్దాం. ఇవాళే మొదలు పెట్టిస్తుంది. ఓం. ప్రతిదానికి కూడా ఒక గురు స్తోత్రంతో మొదలు పెడతారు.
ఈ గ్రంథానికి శంకరాచార్యుల విరచితం కనుక శంకరాచార్యుల వారి యొక్క గురువు శ్రీ గోవింద భగవత్పాదులు, శ్రీ గోవింద భగవత్పాదులు ఆయన ప్రార్థిస్తూ ఈ మధుర శ్లోకం ప్రారంభమైంది. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఈ పద విభజన సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతః అస్మిన్ అహం. అహం అంటే నేను, అగోచరం అంటే ఇంద్రియాలకు గోచరం కానిది, కేవలం ఇంద్రియాలతోనే తెలుసుకుందాం అనుకునే వాళ్ళు పామరులు. కాబట్టి పామరులకు గోచరం కాదు. ఈ వేదాంతం ఇంద్రియాలతో తెలియబడేది కాదు. ఈ పరమాత్మ ఇంద్రియాలకి విషయం కాదు. ఇంద్రియాలు విషయాన్ని మాత్రమే తీసుకుంటాయి, కానీ విషయం కాని పరమాత్మని ఇంద్రియాలు తీసుకోవడం వాటికి ఆ సామర్థ్యం లేదు. అయితే గురువు ఇంద్రియాలకి గోచరం కాకపోయినా నీ యొక్క గురుభక్తి ద్వారా నీ హృదయం యొక్క స్పందనతో ఆ గురువుని ఆర్తిగా నువ్వు ప్రార్థించవచ్చు. ఆ హృదయ స్పందనతో ప్రార్థించినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి గురుమూర్తి పలుకుతాడు. తాత్పర్యం: ఇంద్రియాదులకు అనగా పామరులకు గోచరింపని వాడును. సమస్త వేదాంతములు అనబడి ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతములచే మనం చెప్పుకున్నాం. సమస్త వేదాంతం యొక్క సిద్ధాంతాలు, వేదాల యొక్క శిరస్సు వంటి ఉపనిషత్తులో వస్తు నిర్ణయంగా చేసినటువంటి సిద్ధాంతాలు. ముందు వివరంగా ఉంటుంది, చివరికి నిర్ణయం అయింది ఏదో అది సిద్ధాంతం. ఇక్కడ గురువులు ఆ వేదం యొక్క సారము, ఆ సారములో అనుభవంతో ప్రత్యక్ష ప్రమాణంతో వారికి అనుభవంలో ఉన్నది వారికి ప్రత్యక్ష ప్రమాణంతో మనకు అందిస్తున్నారు. మనకు అనుభవం లేదు కాబట్టి మనం గురూపదేశంగా మనం దాన్ని స్వీకరించాలి. నిరతిశయ ఆనంద స్వరూపుడు. అతిశయం అంటే పెరిగేది తరిగేది. నిరతిశయం అంటే ఒక ఆనందం, బ్రహ్మానందం ఏదైతే ఉందో అది పెరిగేది తరిగేది కాదు, నిత్యముగా ఉంటుంది, వచ్చేది పోయేది కాదు. వర్తమానంలో వచ్చింది భూతకాలానికి జారదు, దానికి భవిష్యత్తు లేనే లేదు. వర్తమానంలో వచ్చినటువంటి అనుభూతి భూతకాలానికి జారదు, దానికి భవిష్యత్తు లేదు, అనగా నిత్య వర్తమానంగా ఉంటుంది. మనం కాలాల యొక్క కొలతతో సాపేక్షంగా చెప్పాల్సి వస్తే శాశ్వతంగా ఉంటుంది, అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ రకంగా అటువంటి అనుభూతిగా ఉన్నటువంటి శంకరాచార్యులు వారి యొక్క నిరతిశయ ఆనంద స్వరూపుడును సద్గురువును. అవును, ఆనంద స్వరూపుడైతే మనకేం లాభం? ఆయన సద్గురువు అయినప్పుడు, ఆయన యొక్క కృప మన మీద వర్షించినప్పుడు, ఆయన ద్వారా మనం తరించినప్పుడు మనకి ప్రయోజనం. కాబట్టి పై వర్ణనంత బ్రహ్మస్వరూపానికి అటువంటి సద్గురువులు మనకి ఇప్పుడు లభించారు. అయినటువంటి శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నమస్కారం అంటే నమః అంటే
శిష్యుడు తాను లేకుండా పోయే పద్ధతిలో నమస్కరించినప్పుడు గురువు గారిని హృదయంలో నింపుకొని మనసులో ఉన్న నేనుని పోగొట్టుకోవడమే నమస్కారం. గురువు గారికి నమస్కారం చేయడం అంటే గురువుని శిష్యుని యొక్క హృదయంలో స్వీకరిస్తూ హృదయంలో కొలువు చేసుకుంటూ మనసుతో నేను అనే దాన్ని లేకుండా చేసుకోవాలి. అటువంటి పరవశంలో నేను ఉండదు. ఆ భక్తి యొక్క పారవశ్యంలో నేను అనేది తోచదు. అది నమః అంటే. అట్లా నమస్కరిస్తున్నాడు అంటే ఎప్పుడుగైనా ఆధ్యాత్మిక విద్యలో గురువు దగ్గర కానీ పరమాత్మ దగ్గర కానీ భక్తుడు కానీ శిష్యుడు కానీ నమస్కరిస్తున్నాడు అంటే మస్తిష్కంలో తోసేటువంటి నేనుని అర్పిస్తున్నాడు. హృదయంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళిపోయి తాను పరవశంతో గురువుతో మమేకం అవుతున్నాడు. అట్లా గురువుకి శరణాగతి పొందుతున్నాడు, గురువుకి అర్పణ అవుతున్నాడని తీసుకోవాలి ఒక్క నమస్కారంతో. అటువంటి అర్థం తీసుకుంటేనే ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మైనప్పుడు శిష్యుడు ఆ గురువులో మమేకమైనప్పుడు శిష్యుడు కూడా పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. ఇవాళ నవవిధ బాహ్య భక్తుల్లో వందనం చేత అక్రూరుడు ముక్తి పొందాడు అంటే కేవలం ఇలా నమస్కారం పెడితే మోక్షం వచ్చిందని అనుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన అర్థంలో అక్రూరులు కృష్ణ పరమాత్మకి వందనం చేశాడు అంటే తాను వ్యవహారంగా మనసులో మస్తిష్కంలో నేను అనేటువంటిది ఏ భావన అయితే ఉందో దాన్ని లేకుండా చేసుకుంటూ కృష్ణుణ్ణి తన హృదయంలో నింపుకొని ఆ పరమ భక్తిలో ఆ కృష్ణుడితో తన్మయత్వం చెంది నేను విషయంలో పరవశం పొందాడు. నేను విషయంలో పరవశం అంటే నేను పోయింది. మరి కృష్ణ పరమాత్మతో లోపల పెట్టుకొని తన్మయం చెందాడంటే తత్ ప్లస్ మయం. తత్తే అక్కడ కృష్ణుడు కాబట్టి తన్మయం అంటే కృష్ణుడే తానయ్యాడని. ఇది అద్వైత సిద్ధి మోక్షం. అక్రూరుడు వందనం చేత మోక్షం పొందాడంటే కేవలం రెండు చేతులు జోడించి నమస్కారం పెడితే మోక్షం కాదు. లేకపోతే నిరంతరం ఆ చేతులు తీయకుండా అలాగే పెట్టాడు జీవితకాలం అంతా అన్నా కూడా సరిపోదు. కాబట్టి వందనం వల్ల ముక్తి పొందాడు. అలాగే స్మరణం, కీర్తనం, నారాయణ నామ స్మరణం నారదుల వారు, కీర్తన వల్ల తుబ్బురుడు, దాస్యం వల్ల హనుమంతుడు, ఆత్మ సమర్పణ వల్ల బలిచక్రవర్తి, పాదశవనం వల్ల లక్ష్మీదేవి, సఖ్యభక్తి వల్ల అర్జునుడు. ఈ రకంగా వందనం వల్ల అక్రూరుడు ఈ 9 రకాల బాహ్య భక్తితో ధరించాడు అంటే వాడు ఎంత తీవ్రంగా ఒక చిన్న సాధన తీసుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి మోక్షం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చట వ్యాఖ్యానం శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు కూడా శిష్టాచారాన్ని అనుసరించి, శిష్టాచారం అంటే ఏంటి? వశిష్ఠుల వారు స్థాపించినటువంటి గురు శిష్ట న్యాయం. శిష్టాచారం అంటే వశిష్ఠుల వారు ప్రథమ గురువుగా బ్రహ్మమానస పుత్రుడిగా వచ్చి నేను చెప్పాను ఆయన కదా, అలా వచ్చి మొట్టమొదటగా శ్రీరామచంద్రుడికి చెప్పి ఆయనకి చెప్పడం అనేటువంటి కారణంతో మనందరికి కూడా ఆ యోగ వాసిష్టం అందించారు. ఆ గురు శిష్య న్యాయం ఎప్పుడైతే వశిష్ఠుల వారి దగ్గర నుంచి శ్రీరాముడికి ప్రారంభమైందో అదే న్యాయం ఈ రోజు కూడా వచ్చేదాన్ని శిష్టాచారము అంటారు. శిష్ట అంటే నిజానికి సత్పురుషుడు. దుష్ట శిక్ష అనేటువంటిది వాడతాం. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అంటున్నాం. శిష్ట అంటే శిష్టాచార భగవంతుడిని చేరడం, లేకపోతే శిష్టాచారంతో శిష్యుడు గురువు చెప్పిన మార్గంలో నడిచి పరమాత్మ అనుభవం పొందటం. ఆ పొందేటువంటి క్రమంలో ఒక అభ్యాస సాధన దశలో ఉన్నదంతా కూడా శిష్టాచారం. ప్రప్రథమమున సద్గురుని ధ్యానం చేస్తారు, ఎవరైనా చేయాల్సిందే. కృష్ణ పరమాత్మ కూడా ఆయన ఎవరు? అక్రూరుడు కాకుండా ఒక ఆయన ఉన్నారు. మన పరమపద మార్గంలో కూడా రాశారు. ఆయన అడిగినప్పుడు సాందీపుల వారిని తలుచుకొని మరీ చెప్పారు. కనుక కృష్ణుడే జగద్గురు అనుకున్నప్పుడు తన శిష్యులకు చెప్పేటప్పుడు
సాందీపుల వారిని తలుచుకొని చెప్పారు. ఎందుకంటే శిష్యుడు ఈ బోధలో, ఈ జ్ఞానంలో, అద్వైత సిద్ధిలో మనసుని, బుద్ధిని, భావాన్ని, అంతఃకరణని అధిగమించి ఉంటాడు కాబట్టి అతను ఏం చేసినా కర్తృత్వం, భోక్తృత్వం ఉండదు. నేను ఉన్నాననే ఉనికి కూడా ఉండదు. అతను నిష్ఠలో, బ్రహ్మనిష్టలో, స్వనిష్టలో మౌనంగా, నిష్క్రియగా, నిర్వికల్పంగా ఉంటాడు కనుక వారు బోధించడం అనేది జరగదు. ఎవరైనా శిష్యులు ఆర్తితో ప్రార్థిస్తే ఆ గురువు గారు బోధించడం మొదలు పెడితే ఆయన తన గురువు, ఆ గురువు గారి యొక్క గురువుకి పనిముట్టుగా ఈయన బోధిస్తాడు. ఎలాగంటే పలికిడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట అన్నాడు భక్తపోతన. అక్కడ కూడా చూపించాడు ఆ సినిమాలో. తాను ఏది పలికినా తను పలకట్ల, తన నోట రామచంద్రుడే పలికిస్తున్నాడు. అట్లా భాగవతం మొత్తం కూడా రామచంద్రుడు పలికించేట్టుగా రాశారు కానీ పోతన గారు రాయరు. పేరుకి ఈ పోతన గారు అనేటువంటి ఒక పేరుతో ఎవరైతే ఉన్నారో ఆయన భాగవతం రాశారని మనం అనుకున్నప్పటికీ ఇక్కడ దానికి ఆ కథలో ఏం చేశారంటే ఒక శ్లోకం తోచల. సరే కాస్త బయటికి వెళ్ళి ఆలోచించుకొని వాళ్ళ వచ్చాడు. ఈలోపే పోతన రూపంలో రామచంద్రుల వారు వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇస్తే అతను రాసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పోతన గారు వచ్చారు. అదేంటి ఇప్పుడేగా మీరు బయటికి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, మీరు మళ్ళీ బయట నుంచి వస్తున్నారు ఏంటని మళ్ళీ ఆయన కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇస్తే ఆయన ఆశ్చర్యపోయి నేను వచ్చానని రాలేదని లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ పద్యం ఎక్కడ రాద్దామని చూస్తే ఇది రాసే ఉంది. అది తన తరఫున రామచంద్రుడే రాశాడు. అది మన కళ్ళకి కట్టినట్టు చెప్పాలంటే అలా చూపించారండి. సామాన్యంగా ఏ గురువు అయినా తన యొక్క గురుమూర్తికి పనిముట్టుగా, ఉపకరణంగా ఉంటాడు. నేను పలికినా గాని నా నోట ప్రతి పలుకు కూడా పలికించేది నా గురువే. ఆ రకంగా ఈ గురు శిష్య న్యాయం ఉంటుంది. అందుకోసం ఎవరైనా సరే సద్గురు ధ్యానం, మనం కూడా ఓం నమో బ్రహ్మాదిభ్యో అన్నప్పుడు సద్గురు ధ్యానం చేశాం. బ్రహ్మానందం పరమసుగతం అన్నప్పుడు మన లక్ష్యాన్ని స్మరించుకున్నాం. ఆ లక్ష్య స్వరూపుడైన గురువుని కూడా స్మరించుకున్నాం. ఆ గురువుని ప్రార్థించాం. ఆ గురువు ప్రార్థనలోనే గురువు యొక్క గుణగణాన్ని మనం చేరవలసినటువంటి లక్ష్యం కూడా ఆ శ్లోకంలో ఉంటుంది. కనుక గురువుని మనం ప్రార్థించకుండా ఏది మొదలు పెట్టాం. అయితే మరి విఘ్నేశ్వరుని కూడా ప్రార్థించాలిగా. ఒక గురువులోనే సకల దేవతలు ఉన్నారు కాబట్టి గురువుని కనుక ప్రార్థిస్తే సకల దేవతల్ని ప్రార్థించినట్టే. నిర్విఘ్నం సమాప్తి కామో మంగళం ఆచరేత. మంగళాచరణ చేయాలి. మంగళాచరణలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం శిష్యుడు, రెండో భాగం గురువు, మూడో భాగం బ్రహ్మ విద్య. ఇక్కడ వివేక చూడమల్లో బ్రహ్మ విద్యని ప్రారంభిస్తున్నాడు. ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఇక్కడ విషయం. ఇది సామాన్య విషయం కాదు. దీని కనుక విని ఆచరిస్తే అనుభవం పొందుతాడు. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అనేటువంటి గొప్పది ఏదైతే ఉన్నదో ఆ విద్యలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే వివేక చూడమణిలో ఒక వివేకాన్ని, ప్రజ్ఞని ప్రతిపాదిస్తున్నారో ఆ ప్రజ్ఞ ఈ విషయమైనటువంటి బ్రహ్మ విద్యలో ఉంది. ఇదే విషయం గురువు అనుభవంలో ఉంది. ఈ బ్రహ్మ విద్య గురువు అనుభవంలోంచి గురువు శిష్యుడికి బోధిస్తూ ఉన్నాడు. శిష్యుడు దాన్ని గ్రహించి శ్రవణ మనన చేసి గురువుతో సమానమైనటువంటి అనుభవాన్ని శిష్యుడు కూడా పొందుతున్నాడు. ఇక్కడ 3 భాగాలు: బ్రహ్మ విద్య, గురువు, శిష్యుడు. శిష్యుడు చక్కగా శ్రవణ మనన నిధం చేసి తాను ఎందుకైతే వచ్చాడో దాన్ని నెరవేర్చుకొని కృతకృత్యుడు అవ్వాలి అనేటువంటిది ఒక ఆశీర్వాదం. అలాగే బ్రహ్మ విద్య అనేటువంటి ఒక క్రమం ఏదైతే ఉన్నదో అది బయట ఉన్న శాస్త్రంగా కాకుండా మన అనుభవంగా మారాలి. ఈ బ్రహ్మ విద్య అనుభవంగా మారడానికి ఆ విద్యలో గాయత్రి మాత, వేదమాత ఉంది. కాబట్టి అక్కడ వేదమాత యొక్క
కృపని, కరుణని, ఆమె యొక్క స్ఫూర్తిని, ప్రజ్ఞని మనం కోరుతున్నాం. ఇక గురువు గారు ఏంటి, ఆయన ఎంత అనుభవజ్ఞుడైనా ఒక యుక్తితో శిష్యుని స్థాయికి దిగి శిష్యుని అర్థమయ్యేటట్టుగా ఆ శిష్యుడికి బోధించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక తాను హై స్టాండర్డ్ లో డాక్టరేట్ చేసినటువంటి పద్ధతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటట్టుగా చెప్తే ఇప్పుడే మన బోధ వినడానికి వచ్చిన శిష్యుడికి ఏ ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి ఆ గురువు గారు కూడా అన్ని రకాల స్థాయిలో ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఎవరికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో, ఎటువంటి ఉపమానాలు చెప్పాలో, ఎటువంటి ఉపాయాలతో చెప్పాలో విషయాన్ని బోధిస్తూనే విషయాన్ని సాధనగా ఆచరణగా స్వీకరింపజేస్తూ అతని యొక్క శక్తి చాలకపోతే శక్తిని అనుగ్రహిస్తూ అర్థం కాకపోతే ప్రజ్ఞని స్ఫూర్తిని కూడా ఇస్తూ నడపాల్సినటువంటి నైపుణ్యము ఆ గురువులో ఉండాలి. కాబట్టి గురువులో కూడా ఆ మాదిరిగా ఉండాలి అనేటువంటిది అదొక మంగళకరమైనటువంటి సూచనగా. కాబట్టి ఇక్కడ మూడు భాగాలు కూడా సమన్వయం అయినప్పుడే ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది గురు పరంపరలో గురువు నుంచి శిష్యుడికి ప్రసారం అవటం అనేది జరుగుతుంది. ఇలా నిర్విఘ్నంగా జరిగిపోవాలి అని ప్రార్థిస్తున్నాం. ఇది మంగళాచరణం. మంగళాచరణము 3 విధాలు. 1 నమస్కారము, 2 ఆశీర్వాదము, 3 వస్తు నిర్దేశం. వస్తు నిర్దేశము బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి విషయంలో ఉంది, ఆశీర్వాదం ఏమో గురువులో ఉంది, నమస్కారం ఏమో శిష్యుల్లో ఉంది. ఇక్కడ గురువు ఆశీర్వాదం ఇచ్చాడు అంటే శిష్యుడి మీద కృపావర్షం కురిపించినట్లే. అలాగే శిష్యుడు నమస్కారం చేశాడు అంటే తాను లేని పద్ధతిలో గురువులో మమేకమైపోతుంది. మరి ఈ శాస్త్రము ఈ వస్తువు అనేటువంటిది గురువులో నిర్ణయంగా ఉంది, శిష్యులో ఇప్పుడు నిర్ణయం జరగాలి. కాబట్టి ఈ 3గా ఉన్నదంతా కూడా శాస్త్రం తనకు గురు శిష్యుల కంటే వేరుగా ఉండకూడదు, చివరికి వచ్చేసరికి శిష్యుడు గురువు కంటే వేరుగా ఉండకూడదు. గురువు శిష్యుడు అనేటువంటి పేర్లు గుర్తులు పోయి బ్రహ్మ విద్య యొక్క సారమే అనుభవంగా మిగలాలి. ఇక్కడ వస్తువు ఉండదు, వస్తు నిర్ణయం ఉండదు, గురువు ఉండడు, శిష్యుడు ఉండదు, కేవలం పరబ్రహ్మ స్వరూపం మిగులుతుంది. కాబట్టి 3 కూడా పోతాయి చివరికి. అజ్ఞానంలో ఉన్నంత వరకు శిష్యుడు ఉంటాడు, శిష్యుడు ఉన్నంత వరకు గురువు ఉంటాడు, గురు శిష్యులు ఇద్దరు ఉన్నంత వరకు బోధ ఉంటుంది, బోధలో ఏమో ఈ వస్తు నిర్ణయ జ్ఞానం ఉంటుంది. 3 ఉంటాయి. మంగళం అంటే ఏంటండి? మంగళం పాడింది అంటే ఏంటి? ఉన్నది కాస్త పోయింది, ఉన్నది కాస్త పోయింది, సర్వమంగళం పాడింది అంటుంటారు. మంగళం అంటే లేకుండా పోవడం. కాబట్టి ఇక్కడ మనం కోరేది ఏంటంటే శిష్యుడిగా వచ్చిన వాడు చివరికి శిష్యుడిగా లేకుండా పోవాలి. శిష్యుడి కోసం పరబ్రహ్మ స్వరూపమైన దిగి వచ్చినటువంటి గురువు, బోధ గురువు శిష్యుడి యొక్క పని పూర్తి కాగానే గురుత్వం పోయి గురుతత్వంగా మారిపోయినప్పుడు గురువు కూడా ప్రత్యేకంగా గుర్తుగా లేనివాడయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైతే బోధ రూపంలో ఈ బ్రహ్మ విద్య ఉందో ఇక ఆ బ్రహ్మ విద్యతో పని లేదు. ఆ బ్రహ్మ విద్య ఎక్కడుంది అంటే గురువుల ముందే జీర్ణమై ఉంది, శిష్యులు ఇప్పుడు జీర్ణమైంది. ఆ బ్రహ్మం అద్వయం కాబట్టి రెండోది లేని ఒకటి కాబట్టి చివరికి గురువు శిష్యుడు అనేటువంటి గుర్తులు లేకుండా పోయి ఇద్దరు కలిసి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులై ఇంకా మాట్లాడేది లేదు, ఆలోచించేది లేదు, పలకరించేది లేదు, ఊహించేది లేదు, అనుభవించేది లేదు, బోధించేది లేదు, వినేది లేదు, ఇంకేది లేదు. అంతే. 3 మంగళం అయిపోయినాయి. 3 పాయింట్లు కూడా లేకుండా పోయినాయి. అలాగే ఇలా మంగళాచరణం అనేది ఇలాంటి ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా ఒక ప్రత్యేకంగా గురు శిష్య న్యాయంగా ఏ గ్రంథాలైతే నిర్దేశిస్తున్నాయో అటువంటి గ్రంథాలకి మంగళాచరణం చెప్పడం అనేది ఒక ఆనవాయితీ. ఆనవాయితీ ప్రకారం ఇక్కడ కూడా శంకరాచార్యులు వారి యొక్క గురువును ప్రార్థిస్తూ మిగతా శిష్యులందరికీ బోధించేటువంటి విధానాన్ని అనుసరించి ముందుగా మంగళాచరణం. జ్ఞానం కోసం అయితే గురువు ఎవరినైనా ఆశీర్వదిస్తారు. సంసారానికి సంబంధించినటువంటి కోరికలు కోరినప్పుడు మాత్రం
గురు యొక్క ఆశీస్సులు అడుగుతారు కానీ అవేమీ నోటి మాటతో ఇచ్చేది అయ్యేది కాదు. అది గురు కృపతో జ్ఞానపరంగా ఆర్థికమైన శిష్యులకి సహజంగా అప్రయత్నంగా వర్షించేటువంటి కృప. కాబట్టి అది అడిగితే ఇచ్చేది కాదు, ఇస్తే పుచ్చుకునేది కాదు. తెలియక చాలా మంది గురువు దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తల్లులు సంకలో పెట్టుకొని గురుగారు మా పిల్లవాడిని ఆశీర్వదించండి అంటారు. ఏం ఆశీర్వదిస్తాము? జ్ఞానప్రాప్తి వస్తూ ఆశీర్వదిస్తాం. ఆ జ్ఞానం కోసం నానా కష్టాలు పడతాడు, పట్టబడతాడు. చివరికి దిమ్మ తిరిగి లౌకిక జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానానికి మళ్ళుతాడు. అదేంటండి గురువు గారు ఆశీర్వదిస్తే ఇన్ని కష్టాలు వచ్చాయి. కష్టాలు పెట్టాలని గురువు యొక్క ఉద్దేశం కాదు. జ్ఞాన ప్రాప్తి వస్తుంటే ఆటోమేటిక్గా వినొచ్చేస్తాయి. శ్రీ శంకర భగవత్పాదుల ఆచార్యులు శ్రీ గోవింద భగవత్పాదుల శబ్దాన్ని గోవింద శబ్దమునకు మహావిష్ణువు అని కూడా అర్థం. శంకరాచార్యుల యొక్క గురుగారి పేరు గోవింద భగవత్పాదులైన గోవింద అనే నామానికి విష్ణుమూర్తి అనేటువంటిది అర్థం. విందతే అంటే రక్షించటం. గో అంటే జీవులు అని అర్థం. గోవు అంటే జీవులు, ఆవులు అని నానా అర్థాలు ఉన్నాయి గో అనే శబ్దానికి. గో వింద అంటే జీవుల్ని రక్షిస్తాడు అని. జీవుల్ని రక్షించేవాడు గోవిందుడు. ఎవడంటే ఆ శ్రీ మహావిష్ణువు. అగోచరం ఇంద్రియములకు గోచరము కానిది. మొదట మనం గురు ప్రార్థనలో ఉన్న శ్లోకానికి చెప్పుకొస్తున్నాం. ఇంద్రియాలకు గోచరం కానిది ఏమవుతుంది? ఈ నేను అనే దానికి హృదయంలో స్వానుభవానికి వచ్చి అనుభవం అద్వైతం కాబట్టి నేను లేకుండా పోతుంది. ఈ విధంగా ఆ శిష్యుడికి ప్రాప్తి జరుగుతుంది. అయితే పామరులకు ఇది తెలియసాధ్యం కాదని నిరూపించబడింది. పామరులు అంటే ఎవరు? ఇంద్రియాలను మాత్రమే వాడి, ఇంద్రియాలు మనసు బుద్ధి ఊహకి అందుకుంటే మాత్రమే గ్రహించి ఇంద్రియానికి అతీతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గ్రహించలేని వాళ్ళు పామరులు. మనం అనుకునే పామరులు మనం కొంచెం ఐఏఎస్ చదివినా, కొంచెం మేధావులు, ఇంజనీరింగ్ డాక్టర్ చదివినా, సైంటిస్ట్ అయినా వీళ్ళు పామరులు అంటే మీరు నమ్మరు. ఆధ్యాత్మిక విద్యతో కనుక పోల్చుకుంటే వీళ్ళు కూడా పామరులే. కాబట్టి మూఢమదే అని శంకరాచార్యులు అన్నారంటే ఎటువంటి వాడైనా ఒక సైంటిస్ట్ అయినా సరే ఆధ్యాత్మిక విద్య కనుక అర్థం చేసుకోవాలనుకుంటే, దానికి ఔన్నత్యం తెలుసుకోలేకపోతే, దాన్ని తెలుసుకుందామని ప్రయత్నించకపోతే వాడు మూఢమతి అని శంకరాచార్య గారు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అపార్థం చేసుకోకూడదు. మూర్ఖులు, మూఢులు, పామరులు అన్నటువంటి మాట ఎప్పుడన్నా వాడితే ఇది వేదాంత ఈ ఆధ్యాత్మిక అర్థంతో చూసినప్పుడు నేను పరబ్రహ్మను అనే వివేకం లేకపోవడమే పామరత్వం. ఆ అర్థంతో చెప్పారు కాబట్టి ఎవరన్నా ఒరే మూఢుడా, ఒరే మూర్ఖుడా, లేకపోతే అవివేకి, లేకపోతే పామరుడు అన్నప్పుడు అది లోకంలో తిట్టుగా వాడే పదంలాగా భావించకూడదని మనవి. జంతువునాం నరజన్మ దుర్లభం మతం పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరద విద్వత్ ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యర్వినా లభ్యతే. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్ పరం. అది పద విభజనం. జంతువునాం నరజన్మ, జంతువుల్లో జంతు జన్మ దాకా వచ్చి అక్కడి నుంచి మానవుడిగా పుట్టడం అనేటువంటిది చాలా కష్టము, దుర్లభము. అటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకి లభించింది. దీన్ని వృధా చేసుకోకూడదు. అతః ఆ తర్వాత అంతకంటే గొప్పగా పుంస్త్వం తతః వాడు పురుషుడు అయ్యాడు. పురుషుడు అంటే మగవాడు కాదు. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ నేనైనా నేనుగా ఉండటం పురుషత్వం. అది
పురుషుడు అంటల్లా పుంస్త్వం అన్నాడు, అంటే పురుషత్వము. పురుషత్వం అనేటువంటిది స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు. స్త్రీ పురుషలింగాలు శరీరానికే కానీ ఆత్మకు కానీ నేను కానీ లేవు. ప్రతివాడు నేను నేను అంటాడు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ఆశ్రమాల వాళ్ళు, బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళు, గృహస్థులు కూడాను నువ్వెవరంటే నేను అనే మాటే చెప్తారు. కాబట్టి స్త్రీలు పురుషులు కూడా నేను నేనని అంటారు. కాబట్టి నేను అనే దాన్ని పుంస్త్వం కింద తీసుకోవాలి. అతః విప్రత. విప్రత అంటే శాస్త్రజ్ఞానము బాగా విశేషంగా తెలిసి ఉండటం. శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి పండితులు, అట్లా తెలుసుకున్న వాళ్ళని విప్రులు అంటారు. విప్రులు అంటే బ్రాహ్మణులు అంటున్నారు, కానీ ఈ బ్రాహ్మణులు విప్రులు అనే దానికి తేడా ఉంది. విప్ర శబ్దంతో శాస్త్రజ్ఞానము, ఈ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన శాస్త్రజ్ఞానం తెలిసిన వాడు విప్రుడు. తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత. ఆ తర్వాత అంతకంటే గొప్పవాడు ఎవడయ్యా అంటే, ముందు మానవ జన్మమే గొప్ప, అందులో నేనైన నేనుగా అనేది ఒకటి విడిగా ఉన్నదని శరీరానికి సంబంధం తెలుసుకోవడం గొప్పది. ఆ తర్వాత దానికంటే గొప్పది ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలిసి ఉంటాం. అంతకంటే గొప్పది తెలియటమే కాకుండా ఆ వైదిక ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మ మార్గ పరాయణుడు. దాని తర్వాత ఆ ధర్మ మార్గంలో నిష్ణాతుడైనటువంటి విద్వత్వం ఉండాలి. అస్మాత్, ఆ తర్వాత అంతకంటే గొప్పగా పరం ఏంటంటే ఆత్మానాత్మ వివేచనం. వాడు పుస్తకంలో ఆత్మానాత్మ వివేకం కాకుండా తన యందు ఇందులో ఆత్మ ఏది అనాత్మ ఏదని వివేచనంతో కూడి నేను ఆత్మను నేను అనాత్మను కాదని నిర్ణయంలో ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మానాత్మ వివేకి. అటువంటి వివేచనం ఉన్నవాడు గొప్ప. వాడికంటే గొప్ప ఏమిటంటే ఆత్మానుభవం స్వానుభవంగా ఉన్నవాడు గొప్ప. అంతకంటే గొప్ప ఏమిటంటే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మానుభవం కాకుండా నేను బ్రహ్మాత్మను అనుకోవడం ఇంకా గొప్పది. అటువంటి గొప్పదే ముక్తి. ఇటువంటి ముక్తి రావడానికి శతకోటి జన్మల యొక్క సుకృతం కూడా, పుణ్యం కూడా ఉండాలి. అది లేకపోతే ఇది జరగదు. తాత్పర్యం చూద్దాం. సకల ప్రాణులలోనూ మనుష్య జన్మ మిక్కిలి దుర్లభం. అట్టి మనుష్య జన్మలో పురుషుడై పుట్టుట, పురుషుడు కాదు పురుషత్వము, నేనైన నేనుగా ఉండుట దుర్లభం. ఇక్కడ పుట్టుట తప్పు, నేనుగా ఉండుట. అట్టి పురుషులలో బ్రాహ్మణత్వము. బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణ వర్ణము కులము కాదు. బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానాన్ని నేను ఆచరిస్తున్నాను, తెలుసుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావయ్యా ఉద్యోగం అంటే, నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నానండి, నేను ఇంకోటి చేస్తున్నాను అని ఒక వృత్తి చెప్తారు. నువ్వేం చేస్తున్నావు? రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటాను. అక్కడ విశ్రాంతి అతని వృత్తి. కనుక బ్రాహ్మణత్వం అంటే ఏంటి? నువ్వేం చేస్తున్నావు అంటే బ్రహ్మ విద్యని పరిశోధిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, చదువుకుంటున్నాను, అందులో ఉన్న విషయాల్ని అవగాహన పరుచుకుంటున్నాను, సాధ్యమైనంత వరకు ఆచరిస్తున్నాను అని ఎవడైతే అంటాడో అది ఏ కులంలో పుట్టని అట్లా అనేవాడిని బ్రాహ్మణత్వం. అట్టి బ్రాహ్మణులలో వేద మార్గానుష్ఠానం కలిగి, వేద మార్గం అంటే వైదికులని కాదు, వైదిక బ్రాహ్మణులని కాదు అక్కడ అర్థం. ఎవరైనా కానీ వేదాల్లో ధర్మార్థ కామ మోక్షాలు చెప్పి ఏది ఎలా ధర్మంగా నిత్య కర్మానుష్ఠానంగా స్వీకరించి చెయ్యాలో అవన్నీ కూడా వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలను బట్టి స్వధర్మాన్ని పాటించి ఎవరికి నిర్దేశించినటువంటి సాధన వాడు చేయటం అనేటువంటిది వైదిక మార్గం. వేద మార్గానుష్ఠాన పరులై ఉండినా కూడా గుడ్డిగా చేయటం కాకుండా ఎందుకు చేస్తున్నాం అనేటువంటి జ్ఞానం ఉండటం పాండిత్యం. అటువంటి పాండిత్యం కలుగుట దుర్లభం. అట్టి పాండిత్యం కన్నా కూడా ఇది ఆత్మ వస్తువు అని తెలిసి, ఇది అనాత్మ వస్తువు అని తెలిసి, ఆత్మానాత్మ వివేచనము తెలిసినటువంటి వాడు అనాత్మని నిరసిస్తూ ఆత్మని తెలుసుకున్నటువంటి లక్షణాన్ని తన మీద ఆపాదించుకుంటూ అనుష్ఠానం చేస్తూ ఉపాసన చేస్తూ
న్యాసం చేస్తూ సాధనతో తన కానివన్నీ కూడా అనాత్మ భావన, అనాత్మ తాదాత్మ్యత, అనాత్మ వాసన కూడా క్షయం చేసుకునేటువంటి వాడెవడో వాడు ఆత్మానాత్మ వివేకి. అట్టి ఆత్మానుభవము కంటే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం గొప్పది. ఇదంతా ఇప్పుడు చెప్పిన లైన్లో ఎవరైతే వచ్చాడో ఆ లైన్ ని అనుసరించి వెళ్ళాడో వాడు ముక్తుడు. అటువంటి ముక్తి ఎవరికి లభిస్తుంది? 100 కోట్ల జన్మముల యందు బాగుగా లెస్సగా బాగుగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ పాపకర్మలు చేయకుండా 100 కోట్ల జన్మలు చేస్తే కలిగినటువంటి సుకృతంతో పురుష జన్మ వస్తుంది. మానవ జన్మ వచ్చి నేననేటువంటి ప్రకృతి పురుషుల్లో అనాత్మేమో ప్రకృతి, నేనేమో ప్రకృతి పురుషుడు. కాబట్టి నేనైన నేను అనేటువంటి మళ్ళీ మనసుతో కూర్చున్న అసత్య నేను కూడా ప్రకృతి సుమా. నేనైన నేను అనేటువంటి వాడు పురుషుడు. ఇక్కడ ఆ పురుషుడు చివరికి పురుషుడుగా కూడా లేకుండా పోయి కేవలం బ్రహ్మస్వరూపంగా కూడా ఉంటాడు. ఈ రకంగా ఈ 5 చెప్పాడు. 5 సోపానాల్లో ఎవరైతే ఇలా చేరతారో వాడు ముక్తి పొందుతాడు అని చెప్తున్నారు. దీని యందు ప్రాణికోట్లలో ముందు మానవత్వం కలగడం, ఆ మానవత్వంలో పురుషత్వము వాడుతున్నాడు. అది గుర్తు. పురుషుడు అవటం కాదు, పురుషత్వము, బ్రాహ్మణత్వము, విప్రత్వము, వైదిక మార్గమందు ప్రవృత్తి, అలాగే చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష, కోరిక, అలవాటు ఉండాలి. మొక్కుబడిగా బలవంతంగా చేసినట్టు కాదు. యాంత్రికంగా అర్థం లేకుండా, అవగాహన లేకుండా, భక్తి లేకుండా చేయటం కాదు. భక్తితో, జ్ఞానంతో, లక్ష్యంతో, ఆర్తితో, తీవ్ర మోక్షేచ్ఛతో చేయాలి. ఆ ప్రవృత్తిలో శ్రేష్టమైన విద్వత్వము అంటే స్కిల్, నైపుణ్యం. అట్టి విద్వత్వంలో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, దాని తర్వాత అట్టి జ్ఞానము కలిగినను ఆత్మానుభవం కలుగుట, ఆత్మానుభవం కలిగిన తర్వాత జీవబ్రహ్మల ఏకత్వ రూపము, అటువంటి రూపమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం కలగడం. ఇక్కడ 8 స్టెప్పులు చెప్పారు. ఆ శ్లోకంలో చెప్పిన దానికంటే 2 పెరిగినాయి. ఇక్కడ దుర్లభం. వెలియు ఇలా ఉండగా మోక్షమనున్నది 100 కోట్ల జన్మములో భక్తి శ్రద్ధలతో సత్కర్మాచరణతో అనేక పుణ్యకార్యాలు చేసి కించిత్ పాపం కూడా చేయకుండా ఉంటే అప్పుడు కలుగునది. అప్పటికి కూడా కలిగేది కాదు. అప్పటికి మోక్షం రాదు. అప్పటికి నరజన్మ వస్తుంది. ఈ నరజన్మ కూడా ఎన్నో జన్మలకి, కొన్ని జన్మలు అయ్యాక నేనెవరో తెలుస్తుంది. మరికొన్ని జన్మలు అయ్యాక బ్రాహ్మణత్వం, విప్రత్వం, మరికొన్ని జన్మలు అయ్యాక శిష్టాచార సంప్రదాయంగా వైదిక మార్గంగా ఆచరించడం, అనుసరణ. మరికొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆత్మానాత్మ వివేకం, మరికొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆత్మ సాక్షాత్, కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం. ఆ బ్రహ్మ సాక్షాత్కారం అయినటువంటి జన్మలో ఆఖరి జన్మగా అతను ముక్తుడవుతాడు. కాబట్టి ఇంత కష్టం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం మానవులుగా వచ్చాము, గురువు దగ్గరికి వచ్చాము, శిష్యులయ్యాము, నిత్యానిత్య వస్తు వివేకం తెలిసింది, ఆత్మానాత్మ వివేకం తెలిసింది, కొంతమందికి 4 మహావాక్యాలు తెలిసినాయి, కొంతమందికి విషయంగా తెలిసింది, కొందరికి అప్పుడప్పుడు స్ఫురణగా పూర్తిగా కొన్ని అనుభవాలు తొంగి చూస్తే వాటిని గ్రహించిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ స్టేజిలో కొంచెం సాధన తీవ్రత పెంచి తీవ్ర మోక్షేచ్ఛతో ఈ జన్మనే 100కి 100 సద్వినియోగం చేసుకునేలాగా సాధన అనుష్ఠానాలు చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదనేటువంటిది ఈ ప్రారంభంలో, ఈ 2వ శ్లోకంలో హెచ్చరికగా చెప్తున్నారు.
ఇక్కడే మనం ఈ శ్లోకాన్ని బాగా గ్రహించి శ్రద్ధతో గురువుని ఆశ్రయించి గురుసేవ చేసుకుంటూ ఈ లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకొని కొంచెం పట్టుదలతోటి సాధనలోకి అంకిత భావంతో దిగాలనేటువంటిది మొదట్లో గురు ప్రార్థన చేశాడు. రెండవ శ్లోకంలో ఈ బ్రహ్మ విద్య అటువంటి ఈ సంప్రదాయంలో నువ్వు మొట్టమొదట ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ రెండో శ్లోకంలో ఆ ప్రతిజ్ఞ ఎలా తీసుకోవాలో చెప్పడం జరిగింది. ఈ 8 అంతస్తులు చెప్పబడినవి కట్టకడపడ నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి 100 కోట్ల జన్మములలో చేయబడిన పుణ్యకర్మల చేత మోక్షము కలుగునని తెలపడమైనది. అందువలన వీటన్నిటికంటే పుణ్యకర్మలే కారణమని తేలుతున్నది. కర్మ వల్ల మోక్షం రాదని చెప్పినప్పటికీ ముందు ఈ స్థాయికి రావాలంటే పుణ్యకర్మలు చేయాలి. ఎన్ని వేల జన్మలు నువ్వు కర్మలు చేస్తూ పోతూ ఉంటే కొంతమంది ఇంత పుణ్యం చేస్తే నాకు మోక్షం రాదా అంత రాదు. అయితే ఆ పుణ్యం వృధా అయినా అంటే ఆ పుణ్యం వల్ల నరజన్మ వచ్చింది. నరజన్మలో కొన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల సుకృతం వల్ల ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి 7-8 అంచెలుగా వాడు పెరిగి ముక్తుడవుతున్నాడు. కాబట్టి ముక్తవడానికి ఇంకా తర్వాత ఏదో జరగాలి కానీ కేవలం కర్మ చేస్తేనే కాదు. పైగా ఇక్కడ కర్మ విషయంలో కూడా నిష్కామ బుద్ధితో భక్తితో శ్రద్ధ కలిగి ఎన్ని చెప్పాడు నిష్కామ బుద్ధితో ఉండాలి, భక్తితో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. నిష్కామ బుద్ధి అనగానే ఇది కర్మ సంబంధం, భక్తి అంటే అది భక్తి సంబంధం, శ్రద్ధ అంటే ఇది జ్ఞాన సంబంధం. 3 కలిసినాయి ఇక్కడ. కృష్ణ భగవానుడు గీతలో కూడా ఇలాగే చెప్పారు. మనం ఏదైనా చెప్తే ఒకటి 2 ప్రమాణాలు కూడా చూపించాలి. లేకపోతే పోవయా చెప్పావు నువ్వేదో కల్పించి చెప్తే మేము వినాలా అంటారు. కాబట్టి ఎక్కడికక్కడ వేదాంతం కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఒక శృతి వాక్యం, ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి అందులో కూడా ఇలా చెప్పారయ్యా, నేను ఒక్కడే చెప్పడం కాదు అని చెప్పాలి. ఏషాం స్వస్థగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఏషాం స్వస్థగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మల చేత ఎవరి యొక్క అంతఃకరణములోని పాపము నశించిన అవుతున్నదో, పుణ్యం వల్ల పాపం నశించదండి. పుణ్యం చేయటం వల్ల నీ మనసు పుణ్య మార్గంలో ఉన్నప్పుడు పాప చింతన చేద్దామన్నా చెయ్యలేని పరిస్థితిలో నువ్వు మారినప్పుడు కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేసి ఈ పుణ్యంతో ఆ పాపం చెల్లు అట్లా ఉండదు. పాపాలు చేస్తూ ఉండేవాడు కొన్ని పుణ్యాలు చేసుకుంటూ కొన్ని మిశ్రమ కర్మలు చేసుకుంటూ చివరికి ఎప్పుడు కూడా పుణ్యమే చేస్తూ ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండేట్టుగా చేస్తూ ఎప్పుడు ఎవరికైనా సహాయం చేస్తూ ఎప్పుడు స్వార్థంగా లేకుండా నీ స్వార్థం కోసం ఇతరుల్ని బాధ పెట్టకుండా ఎవరిని బాధ పెట్టినటువంటి స్థితికి చేరినప్పుడు నీ మనసు కూడా ఆ విధంగా మారిపోయినప్పుడు ఇక పాపకర్మ చెయ్యమన్నా ఎవరన్నా చెప్పినా ప్రోత్సహించినా నువ్వు చేయలేని పరిస్థితులు. అలాగే ఒకళ్ళు ప్రోత్సహించడం కాకుండా ఆ పాప చింతన ఆలోచన నీకు కలగకుండా ఉంటే అప్పుడు పాపం అనే సంస్కారం లోపల పోయినట్లే. లోపల పోకుండా బయట తీసేస్తే మళ్ళీ పాపపు పనులు చేయాలనే ఆలోచనలు చింతలు వస్తూనే ఉంటాయి. మన ఇక్కడ బాహ్య సాధన చేసినప్పటికీ లోపల వాసనాక్షయము, సంస్కారాలు తగ్గిపోవడము, చివరికి చెరిగిపోవడము, ఇవన్నీ కూడా అంతరంలో కూడా జరగాలి. దానికే శ్రద్ధ అనే పేరు చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే శ్రద్ధ అనే పదం వాడారో నువ్వు బాహ్యానికి కాకుండా నీ స్వభావమే మారిపోతూ ఉండాలి. శ్రద్ధతో చేసినప్పుడు బాహ్య కర్మకాండగా చేసినప్పటికీ శ్రద్ధ వల్ల నువ్వు అంతర్ముఖమై లోపల ఉన్నటువంటి సంస్కారాలు కూడా నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు పుణ్య సంస్కారాలకు అలవాటు పడ్డప్పుడు పాప సంస్కారాలు ఇంకా రానే రావు. ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి.
మనసు మారకుండా కేవలం పుణ్యం చేస్తే కాదు. మనసు కూడా పాప చింతన విడిచిపెట్టాలి. కొంతకాలం పుణ్యకర్మలు చేయగా 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 పాపం చేయాలంటే భయము, పాపం చేయాలంటే వెనకంజ వేసేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు లోపల కూడా ఆ పాప సంస్కారాలన్నీ కూడా క్షీణించినాయని అప్పుడు తెలుసుకోవాలి మనం. అంతేగాని పాపం పుణ్యం రెండూ చేస్తూ పోతుంటే ఒక పుణ్యం చేస్తే ఆ పాపం లెక్కల్లో ప్రకారంగా చెల్లవదు. విడివిడిగా పాపానికి పాప ఫలితాన్ని అనుభవించాలి, మళ్ళీ విడిగా పుణ్యానికి పుణ్య ఫలితాన్ని అనుభవించాలి. అంతేగాని చెల్లుబాటు కాదు. అందువలన వీనికి అన్నిటికీ పుణ్యకర్మలే కారణమేనని తేలుతున్నది. శ్రీకృష్ణ భగవానుడి గీతలో కూడా అలాగే చెప్తాడు. పుణ్యకర్మలచే ఎవరి యొక్క అంతఃకరణములోని పాపము నశించినది అవుతున్నదు అట్టివారు మాత్రమే మోహములచే నిర్ముక్తులై, అసలు మోహం ఎక్కడుందో కీటుకు తెలుసండి మీకు. ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది కష్టము, ఇది నష్టము, ఇది లాభము అనే ద్వంద్వాలు ఎప్పుడైతే నీ మనసుకు తోస్తున్నాయో అక్కడ ఉన్నది మోహం. నీకు భేదము ద్వంద్వము ఎప్పుడైతే తోచిందో, నేనుకి నా వారికి తేడా ఎప్పుడుందో, నా వారికి పరాయి వారికి ఎప్పుడు తేడా ఉందో, ఒకళ్ళ పట్ల అనుకూలము ఒకళ్ళ పట్ల వ్యతిరేకము ఎప్పుడైతే ఉందో, దానివల్ల రాగము అనురాగము మళ్ళీ ద్వేషము అసూయ అనేవి ద్వంద్వాలుగా ఎప్పుడైతే నీకు ఆ భావంలో కాస్త అటుగా కాస్త ఇటుగా ఉంటున్నావో అప్పుడు నీకు సంస్కారాలు అంటుకుంటాయి. అప్పుడు నువ్వు కర్మ చేసిన వాడు అవుతుంది. అప్పుడు ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. కనుక ద్వంద్వాలే ఇక్కడ పెద్ద మోహం. ద్వంద్వ రెండుగా ఉన్నదనేటువంటి మోహం నుంచి భ్రాంతి నుంచి మనం విడుదలైనప్పుడు అప్పుడు రాగద్వేషాలు ఉండవు, లాభం వచ్చినా నష్టమైన నీకే బాధ ఉండదు, ఆపదలందు కొంగవు సంపదలందు పొంగవు. ఈ రకంగా ఎప్పుడైతే అయ్యావో అప్పుడు మీ సంస్కారాలు క్షీణించడం మొదలవుతాయి. ద్వంద్వాతీత స్థితిలోనే, ద్వంద్వాలు తోచకుండా ఉండేటువంటి స్థితిలోనే ద్వంద్వాలు తోచి తదనుగుణంగా రాగద్వేషయుక్తంగా ప్రతిస్పందించడం అనేది ఏదైతే ఉందో అది జరగకుండా ఉంటే తప్ప నీ వాసనాక్షయం కాదు, నీ సంస్కారాలు క్షీణించవు. కాబట్టి మూలంలో ద్వంద్వాలే మోహము అని చెప్పడం జరిగింది. దృఢవ్రతులై, దృఢం అంటే గట్టిగా పట్టుదలగా నిశ్చలంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని విఘ్నాలు వచ్చినా కదిలిపోకుండా పట్టుదలగా ముందుకు సాగడం అనేది దృఢం. వ్రతం అంటే కూడా అంతే అర్థం. నేను ఇది చేస్తానని గట్టిగా అనుకుంటే నువ్వు అదే చేస్తూ పోవడం అనేది వ్రతం. సత్యవ్రతం అంటే ఎప్పుడు సత్యాన్ని పాటించడం, ధర్మవ్రతం అంటే ఎప్పుడు ధర్మాన్ని ఆచరించడమే వ్రతంగా తీసుకోవడం. అంటే వీలైతే చేసి లేకపోతే మానేసి నాకు చేతనైనంత వరకు చేశానండి ఒక్కోసారి చేయలేకపోయానంటే అది వ్రతం కాదు. బ్రహ్మచర్య వ్రతం అంటే ఎప్పుడో ఒకసారి పొరపాటు చేసి నేను ఎప్పుడు బ్రహ్మచారిని అండి 99% అంటే కుదరదు. వ్రతం అన్నప్పుడు 100% అన్నమాట. సత్యవ్రతం అంటే ఒక్కసారేనండి అబద్ధం ఆడిందంటే కుదరదు. ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఉండేదే సత్యవ్రతం. అపరిగ్రహ వ్రతం కొంతమంది ఎవరి దగ్గర ఏది తీసుకోరు, ఉచితంగా తీసుకోరు, తీసుకోవాల్సి వస్తే మళ్ళీ వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తారు. శ్రమ కానీ వాళ్ళ దగ్గర వస్తువు కానీ శ్రమ కానీ సహాయం కానీ ఏది తీసుకోరు. ఏది తీసుకున్నా తిరిగి వాళ్ళకి వస్తువు ఇవ్వటం, సహాయం చేయడం, మళ్ళీ ఇచ్చిన దానికి తగినట్లుగా మళ్ళీ ప్రతిగా చేస్తారు. అది అపరిగ్రహ వ్రతం. వ్రతం అంటే 100కి 100 పాళ్ళు నీ భావం లోపల మారిపోయే ఉంది. అబద్ధాలు ఆడేవాడు సత్యవ్రతం పాటించాడంటే ఈ వ్రతానికి 40 రోజులు మండలం కనుక నువ్వు సాధన చేస్తే 41వ రోజు అబద్ధం రావాలంటే నీ నోట రాదు ఇక. అంతకుముందు రోజుకి 20 సార్లు అబద్ధం ఆడేవాడు. సత్యవ్రతం మండల రోజులు కనుక చేస్తే అబద్ధం ఆడటం నీ వల్ల కాదు. అంటే అది నిజంగా వ్రతం అనేటువంటి మీనింగ్తో జరిగింది. ఊరికే 40 రోజులు గడిచిపోతే మళ్ళీ లాభం లేదు. అక్కడ వ్రతం అనేది అంత తీవ్రమైనటువంటి ఒక పట్టుదలకి పెట్టినటువంటి పేరు. మళ్ళీ ఆ వ్రతం కూడా దృఢ వ్రతం అన్నాడు. ఇంకా చూడండి, సదా నన్ను భజించుదురు అన్నప్పుడల్లా కూడా భజన చేస్తారనో స్తోత్రం చేస్తారనో కీర్తన చేస్తారనో. భజన అంటే మమేకం అవుతుంది.
నన్ను భజింతురు అని కృష్ణ పరమాత్మ అంటే పరమాత్మలో ఐక్యతా సిద్ధి పొందడమే భజన. శ్రీమద్ భాగవత ఏకాదశి స్కందం, ఇక్కడ భాగవతాన్ని కూడా పట్టుకొచ్చారండి. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగుర తత్రాపి దుర్లభ మన్యే వైకుంఠ ప్రియదర్శనం. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగురం. క్షణభంగురమైనటువంటి ఈ ప్రాణి కోట్ల యొక్క జన్మములలో మానవ జన్మ అత్యంత దుర్లభము, ఉత్కృష్టము. అట్టి జన్మము పుణ్యవశంచే లభించినను భగవద్భక్తుల దర్శనము కలుగుటకు మిక్కిలి దుర్లభం. భగవద్భక్తుల దర్శనం అంటే నిన్న కూడా చెప్పుకున్నాం, రామ దర్శనం కంటే భగవద్భక్తుల దర్శనం అంటే హనుమత్ దర్శనం, గరుత్మంతుని యొక్క దర్శనం, హనుమంతుని యొక్క దర్శనం, అసలు విష్ణు యొక్క ద్వారపాలకుల యొక్క జయ విజయుల దర్శనం. వీళ్ళంతా కూడా భగవద్భక్తులే, భాగవతోత్తములే. అసలు శివుడి కంటే ముందు నంది యొక్క నందీశ్వరుడు శివభక్తుడు. నందీశ్వరుని దర్శనం చేసుకుంటే శివుని దర్శనం చేసుకుంటూ సమానం. భాగవతోత్తములు, భగవద్భక్తులు అన్నప్పుడు భగవంతుడితో సమానమైన వాళ్ళు అని అర్థం. అందరూ భక్తులు కాదది. ఇక్కడ వాడినటువంటి పదము ఇప్పుడు నేను చెప్పినటువంటి హనుమంతుడు, గరుత్మంతుడు, కొంతమంది ఆళ్వారు ఉన్నారు, నమ్మాళ్వారు, అలాగే కొంతమంది వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు అంటారు, శైవ సంప్రదాయంలో ఇంకొక పేరు చెప్తారు. ఆ భక్తులకి తర్వాత చెప్తారు, పేరు గుర్తురాల. ఆ భక్తుల యొక్క దర్శనం కలగటం కూడా మీకు దుర్లభం. దుర్లభం త్రయమే వేతద్దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఇది ఇంకొక శ్లోకం, 3వ శ్లోకం. దుర్లభం త్రయం ఏవ ఏతద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ 3 కూడా ఏట 3 దైవానుగ్రహ హేతుకం, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. ముందు మనుష్యుడిగా పుట్టాలి, మనుషుడిగా పుట్టిన వాడికి మూక్షత్వం ఉండాలి, మోక్షం కావాలని తీవ్ర తపన ఉండాలి, 3వది మహాపురుషుల యొక్క దర్శనం కావాలి. ఈ 3 కూడా మహాపురుష సంశ్రయం అంటే మహాపురుషులతో దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం జరగాలి. ఇక్కడ గురువు లభించినప్పుడు ఆ గురువు యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ, బోధ అనేటువంటి భాగ్యం గురువు ద్వారా శిష్యుడు పొందటమే మహాపురుష సంశ్రయం. సంశ్రయం అంటే ఏంటి? ఒకరోజు కలిస్తే కాదు, ఒకరోజు కలిసి దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు. సంశ్రయం ఎట్లా ఉండాలంటే నీ మోక్షేచ్ఛ చల్లారేదాకా ఆ మహాపురుషుని యొక్క సహాయాన్ని, బోధని స్వీకరించి ఎవరికి నువ్వు ముక్తులు అవ్వాలి. దానికి ముందుగా ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మనుషుడై పుడతాడు, మనుషుడైన పుట్టినవాడు సుకృతాన్ని సంపాదిస్తాడు, సుకృతాన్ని సంపాదించిన వాడికి ముముక్షత్వం కలుగుతుంది, ముముక్షత్వం కలిగిన వాడికి గురువు దొరుకుతాడు, ఆ గురువుని ఆశ్రయించిన వాడు ముక్తుడవుతాడు. కాబట్టి దైవానుగ్రహ హేతుకంతో, దైవానుగ్రహం ఎవరికైతే ఉండదో వాడు ముందు మానవులుగా పుడతారు, తర్వాత ఒకానొక జన్మలో తీవ్ర మోక్షేచ్ఛ కలుగుతుంది, తర్వాత జన్మలో ఆ మోక్షేచ్ఛకి తగినటువంటి సమాధానంగా గురువు దొరికి గురుకృపతో ముక్తి పొందుతాడు. ఈ మనుష్య జన్మం ఎత్తుటకు, ముముక్షు ఒకటకు, మహాపురుషుల చెంత చేరుటకు ఈ 3 దైవానుగ్రహము లేక సిద్ధి. ఈ 3టికి ఈశ్వరానుగ్రహం ఉంటేనే సిద్ధిస్తుంది, అది లేకపోతే సిద్ధించదు. ఈ 3ను చేరుటకు మిక్కిలి కష్టముచే లభించును. ఈ రోజుకి 3 శ్లోకాలు అయినాయి. 4వ శ్లోకం రేపు 3వ పేజీ అయింది. 3వ పేజీలో ఉన్న 4వ శ్లోకం చెప్పుకొని రేపు 4వ పేజీకి వెళ్దాం. కొంతమంది 9కి వెళ్ళి ఆపమని చెప్పారు కాబట్టి గృహస్థులకి పనులు ఉంటాయి.
వారి కోరికను మన్నించి మనం త్వరగా ముగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఒకటి గుర్తొచ్చింది. ఇందాక కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పింది. కృష్ణుడు సాందీపుని తెలుసుకొని ఉద్ధవుడికి బోధించాడు. ఆ ఉద్ధవుడి పేరు దాని గుర్తు. సరే, స్వస్తి. గురువులకు వందనాలు, శిష్యులకు ఆశీస్సులు.